అక్కడ ఇస్తే చూడడు గుడి ముందు ఆదివారం పారావతం ఇంకే జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులరా, మనం కొవ్వూరులో ఉన్నాం. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా చారిత్రకమైనటువంటిది, చాలా పౌరాణికమైనటువంటిది. ఇది చైతన్య మహాప్రభు 600 సంవత్సరాల క్రితం కూడా వచ్చారు. అలా చూస్తే గోదావరి ఒకసారి చూడండి. జస్ట్ అతిపెద్ద అఖండ గోదావరి, శ్రీకృష్ణ చైతన్య స్నానఘట్టం. ఇదిగో ఇక్కడ చైతన్య మహాప్రభు రామానందరాయలు 12 రోజులు ఎంతో భాగవత చర్చ చేసిన స్థలం ఇది. ఇక్కడ శ్రీ గౌరాంగ రాధా నయనాభిరాములు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రతిష్ఠితమైనటువంటిది. చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఇది, కొవ్వూరు, పశ్చిమ గోదావరి. ఇలాంటి గుడి దగ్గర రక్తం తాగే కుశాసులు సిగ్గు శరణ లేకుండా చూసారా. అడిగేవాడు ఎవడో లేడని మిగిల్చాడు. ఇప్పుడు ఇది సాయం చేయి పోవాయా చెప్పు. గుడి ముందు నీలంటాడు వల్లనే వచ్చింది ఈ రోజు. ఇలాగా గుడి ముందు వేయించా, గుడిలో పెట్టచ్చా, మీ ఇంట్లో పెట్టుకో గుడి దగ్గర పెట్టచ్చా, రేపు ఉదయం గాజులు వేసుకుని వచ్చాయి. గుడి ముందు పెట్టచ్చా చెప్పు, మీ ఇంట్లో పెట్టుకో. మళ్ళీ సలహాలు అది ఎలా తీయదు చెప్పండి, ఎలా అది పీకే ప్రోగ్రాం ఎలా రాదు. అందుకే నేను ఎప్పుడు హిందీలో చెప్తా, వాడు సలహా చెప్తాడు కదా, అందుకే హిందీలో తిడతాను నేను. వాళ్ళతో హిందుస్థాన్కి శత్రు కిరస్థానీ నై పాకిస్తాన్ నై సిర్ఫ్ హిందుస్థానీ సలహా చెప్తున్నాడు. ఇంట్లో పెట్టుకోండి. అది ఎలా నాన్న పెద్ద కర్రదే కర్ర, అది తప్పట. వాడు ఇంట్లో పెట్టుకోమను. సర్వే జన సుగుణ భవంతని చెప్పేది మనము. వాడి మతంలో చేరకపోతే నరకానికి వెళ్తారని చెప్పేది వాడు మన పుట్టినాడుగా. కూర్చో అది పడవండి. పెడతారు మీరు, పెడతారు మీరు. అడిగో నాకేనా పెడతారా. అది కాదండి, ఇతర దేశాల్లో వాళ్ళు బొట్టు పెట్టుకుంటుంటే, వాళ్ళు మన సాంప్రదాయాలు పాటిస్తుంటే, మనకి పుట్టినోళ్ళు వీళ్ళు. ఇంటి పేరు లేకపోతే బతకలేని వాళ్ళు, సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకలేని వాళ్ళు, మన గ్రంథాల్లో పేరు లేకుండా బతకలేని వాళ్ళు మనకి పుట్టినోళ్ళే. వాడి పేర్లు వాళ్ళ అమ్మా నాన్న పేర్లు పనికిమాల బైబిల్లో ఉండవు. గుడి ముందు కట్టకూడదని ఇంగితం ఉండక్కల. ఆవిడ చూడు, అక్కడ చూడు, అక్కడ ఇది చూడడు. గుడి ముందు ఆదివారం పారావతం పెడతారా, గుడి ముందు పెడతారా. మేము పెట్టామా ఏంటా చర్చి దగ్గర మేము పెట్టామా. కూర్చో, చేస్తుంది. గుడి ముందు ఒక కనీసం సంస్కారం చాలు. నడు
జస్ట్ మిస్ పెడతాడు వాడు. ఆదివారపు ఆరాధన అంట. మీ మొహానికి ఆరాధన స్పిరిచువాలిటీ ఉందా? స్నానం కాన్సెప్ట్ లేదు, కడుక్కునే కాన్సెప్ట్ లేదు, కాగితాలతో చూసుకునే బ్యాటరీ. వస్తారా ప్రభు? ప్రభు వస్తారండి ప్రభు. పెడతారా మీరు? పెడతారా మీరు? ఐదో తాకేనా పెడతారా? అది కాదండి, ఇతర దేశాల్లో వాళ్ళు బొట్టు పెట్టుకుంటుంటే, వాళ్ళు మన సాంప్రదాయాలు పాటిస్తుంటే, మనకి పుట్టినోళ్ళు వీళ్ళు. ఇంటి పేరు లేకపోతే బతకలేని వాళ్ళు, సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకలేని వాళ్ళు, మన గ్రంథాల్లో పేరు లేకుండా బతకలేని వాళ్ళు మనకి పుట్టినోళ్ళే. వాడి పేర్లు వాళ్ళ అమ్మా నాన్న పేర్లు పనికిమాల బైబిల్లో ఉండవు. గుడి ముందు కట్టకూడదని ఇంగితం ఉండక్కల. ఆవిడ చూడు, అక్కడ చూడు, అక్కడ ఇది పేరు చూడాడు. గుడి ముందు ఆదివారపు ఆరాధన. పెడతారా? గుడి ముందు పెడతారా? మేము పెట్టామా? ఏదా చర్చి దగ్గర మేము పెట్టామా? కూర్చో, చేస్తుంది. గుడి ముందు ఒక కనీసం సంస్కారం వస్తుందా? చాలు నాడు. పెడతాడు వాడు. ఆదివారపు ఆరాధన అంట. మీ మొహానికి ఆరాధన స్పిరిచువాలిటీ ఉందా? స్నానం కాన్సెప్ట్ లేదు, కడుక్కునే కాన్సెప్ట్ లేదు, కాగితాలతో చూసుకునే బ్యాటరీ. వస్తారా ప్రభు? ప్రభు వస్తారండి ప్రభు.